అందరికీ హాయ్ అండి. ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మార్నింగ్ వ్లాగ్ చూపిస్తానండి. యాపిల్ ఉంది, ఉంది పెట్టుకో. ఏమేమి ఉన్నాయి? ఏమున్నాయి? యాపిల్, బాటిల్. నువ్వు బ్యాగ్ వేసుకో. ఎందుకు? బరువు ఏమి ఉండదు, కింద చూసేసుకో. బాయ్. నొక్కినావా? బాయ్ రియా. మా మనవడు మనవరాలు స్కూల్కి వెళ్ళారండి. అప్పుడే ఒక పావురం వచ్చింది. ఇంకా పచ్చజొన్న రవ్వ ఉడకపెట్టామండి బ్రేక్ఫాస్ట్ కోసం. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. అలాగే రాగి జావ కూడా చేసాము. నేను మా వారు తాగేసాము. మా అల్లుడు కోసం కొంచెం ఉంచాం. చూడండి, ఇలా జావలాగా జిగటగా వస్తేనే మంచిదండి. మా మనవడికి మనవరాలకి ఏమో మ్యాగీ చేసాము, అది కొంచెం మిగిలింది. ఇంకా స్ప్రౌట్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా మా అమ్మాయి అయితే కర్రీ చేసిందండి. ఏంటంటే ఇది ములక్కాడ సోరకాయలు వేసి దప్పడంలాగా చేసిందండి. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం పోపు వేసుకోవాలి. పోపులో ఏమేమి వేయాలో అందరికీ తెలుసు కదండి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మునక్కాయలు సోరకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. తర్వాత ఇవి మరిగేటప్పుడు మనం కొంచెం బియ్యపిండి వాటర్లో కలిపి ఇందులో వేయాలండి. అది కూడా చాలాసేపు మరగాలండి. లాస్ట్లో కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుందండి. ఇక మా మనవడు 3 గంటలకు వస్తాడండి. ఏదో ఒకటి స్నాక్ అడుగుతాడు. అందుకనే నేను కొన్ని సగ్గుబియ్యము, దొడ్డటుకులు, శనగపప్పు, పెసరపప్పు, పొట్టు మినపప్పు నానబెట్టానండి గారెలు చేయడానికి. ఇంకా మజ్జిగ కూడా చేశానండి వెన్న తీయడానికి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మంచిగా వస్తుంది. ఈ పప్పులన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. మురికంతా పోయేటట్టు కడిగి పెట్టుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు పోసామనుకోండి తొందరగా నానిపోతుంది. అందుకని జగ్లో నీళ్లు వేడి చేసి ఈ పప్పులలో పోసి పెట్టానండి. అవి బాగా నానిపోతాయి. మనకి తొందరగా కావాలంటే ఎప్పుడైనా ఇలా వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నామనుకోండి అర్జెంటుగా చేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా అయితే మనం రాత్రి నానబెట్టి మార్నింగ్ చేసుకుంటాం కదా, ఇలా అయితే తొందరగా అయిపోతుందని నేను ఇలా చేశాను. రెండిటికి మూతలు పెట్టానండి. చూడండి వెన్న ఎంత బాగా వచ్చిందో. ఇది ఒక 5 రోజులదేనండి. ఫ్రిడ్జ్లో పెట్టాలి. పాలు వేడి చేసిన తర్వాత కాసేపటికి అట్టంతా కొంచెం తోడేసి ఒక గిన్నెలో పెట్టి అలాగే 5 రోజులు అలాగే పెట్టి ఇలా మనం మజ్జిగ చేసామనుకోండి మిక్సీ జార్లో ఎంత వెన్న వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది. మనం ఎక్కువ రోజులు చేస్తే మజ్జిగ స్మెల్ వస్తుందండి, అది తాగలేము. ఇదైతే పోసుకోవచ్చు. ఇంకా పచ్చజొన్న రవ్వలో మా అమ్మాయి చేసిన కర్రీ వేసుకొని కొంచెం టేస్ట్ చేద్దామని ఇలా కలుపుకొని చూశానండి. చాలా బాగా ఉంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. టిఫిన్స్ బదులుగా ఇలా పచ్చజొన్న రవ్వ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి నెయ్యి ఎలా వచ్చిందో, చాలా ఫ్రెష్గా ఉంది. కొంచెం ఎక్కువసేపు వేడైందండి, అందుకే కలర్ ఇలా ఉంది. మా వారు ఇంకా గ్రేప్ జ్యూస్ కూడా చేశారండి బ్రేక్ఫాస్ట్ కోసం. ఇవి కూడా తాగేసాము. ఆ తర్వాత ఇంకా పప్పులు మిక్సీ పట్టానండి. ముందుగా జార్లో వెల్లుల్లి వేసాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. దానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత సగ్గు బియ్యము, దొడ్డటుకులు ఉన్నాయి కదండి, అవి వేసి రుబ్బి పెట్టాను. ఇవి కొన్ని బియ్యపిండి కలిపి గారెలు ఇలా చేశాను. మిగతాదేమో కొంచెం పప్పులలో వేసి రుబ్బి పెట్టాను. అది కూడా ముద్దగారెల్లాగా వేసాను. అవి కూడా చాలా బాగా వచ్చాయండి. ఇవైతే మనకు మెత్తగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టపడతారు, అందుకనే ఇలా చేశాను. ఇది చూడండి, ఇవి పప్పులదండి.
దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని ఇలా చేశానండి. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. మా మనవడు వచ్చేసరికి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టానండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చేయడం కూడా ఈజీ అండి. కొంచెం పిండి చేతిలో ఇలా తీసుకొని అలా వేస్తే సరిపోతుందండి. ఇలాంటి జల్లిగంటే ఉంటే తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ తప్పకుండా తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.